దుర్గం చెరువు కూల్చివేతలపై హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు స్టేతో దుర్గం చెరువు పరిసర నిర్వాసితులకు ఊరట లభించింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్పై హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అభ్యంతరాలపై లేక్ ప్రొటెక్షన్ కమిటీని పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు సూచించింది. అలాగే అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు నిర్వాసితులు హాజరు కావాలని ఆదేశించింది. అక్టోబర్ 4 నుంచి 6 వారాల్లోగా నోటిఫికేషన్ జారీ చేయాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి హైకోర్టు ఆదేశించింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, దుర్గం చెరువు పరిసర నివాసితులకు హైకోర్టులో కొంత ఊరట లభించిందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికీ మనం చూద్దాం, దుర్గం చెరువులో హెచ్ఎల్ పరిధిలో చాలా మంది నివాసాలు ఏర్పాటు చేస్తున్నారంటూ కూడా ఇటీవల హైడ్రా వారందరూ కూడా నోటీసులు జారీ చేసింది. మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, లేకపోతే వాటన్నిటి కూడా కూల్చేస్తా ఉంటుంది కూడా హైడ్రా ఇటీవల కాలంలో దుర్గం చెరువు నివాసితులందరూ కూడా నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులను సవాల్ చేసి హైకోర్టులో నివాసితులందరూ కూడా ఆశ్రయించారు. ఇక ఈ రోజు మరొకసారి దుర్గం చెరువు నివాసితుల పిటిషన్ పై విచారించిన హైకోర్టు ఎట్టి పరిస్థితుల్లో వీటికి సంబంధించిన 2014లో జారీ చేసినటువంటి ప్రిలిమినరీ నోటిఫికేషన్ అభ్యంతరాలపై కూడా దుర్గం చెరువు నివాసితులు హైకోర్టు దృష్టికి తీసుకోవాలండి. అబ్జెక్షన్స్ లేక్ ప్రొటెక్షన్ కమిటీ పనులు తీసుకోవాలంటూ కూడా ఈ రోజు హైకోర్టు మరొకసారి లేక్ ప్రొటెక్షన్ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. ఇక అక్టోబర్ 4వ తేదీన లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు నివాసులందరూ కావాలి, ఆ విన్నపాలు మొత్తం కూడా వినియోగించుకోవాలి. మరోవైపు అది ఎస్టీఎల్ పరిధిలో ఉందా, ఎక్కడ ఏ పరిధిలో ఉంది, దానికి సంబంధించిన పూర్తి నివేదిక కూడా సిద్ధం చేయాలి లేక్ ప్రొటెక్షన్ కమిటీ అంటూ కూడా ఇప్పటికే హైకోర్టు లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 4 నుండి 6 వారాలకు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలంటూ కూడా లేక్ ప్రొటెక్షన్ కమిటీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టదంటూ కూడా దానిపై మధ్యంతర ఉత్తర్వులు కూడా హైకోర్టు జారీ చేసింది. థ్యాంక్ యూ సునీల్.